మీనరాశివారికి మార్చి 9 నుండి 15 వరకు జరిగే ఈ వారం ఆధ్యాత్మిక ఎదుగుదలకు, వ్యక్తిగత ఆకర్షణకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ రాశ్యాధిపతి గురుగ్రహం మీ గృహ జీవితాన్ని ఆశీర్వదిస్తుంటే, శుక్రుడు మీ రాశిలోనే ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీరొక ప్రత్యేకమైన సృజనాత్మక శక్తితో, ఆకర్షణతో వెలిగిపోతారు. అయితే శని కూడా మీ రాశిలోనే సంచరిస్తున్నందున మీ పెద్ద కలలను వాస్తవిక దృక్పథంతో బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. వృత్తిపరంగా ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కెరీర్ స్థానంలో చంద్రుని సంచారం వల్ల విజయం సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. గతంలో మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే బుధ వక్రగమనం మరియు కుజుడి సంచారం వల్ల ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి లేదా పెద్ద ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. పాత పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. విదేశీ వ్యవహారాల్లో కమ్యూనికేషన్ జాప్యం జరిగే అవకాశముంది, కాబట్టి ఓపికగా ఉండండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను సరిచూసుకోండి. వ్యక్తిగత జీవితంలో ఈ వారం మీరే స్టార్. మీ రాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీరందర్నీ ఆకట్టుకుంటారు. మీ రూపురేఖలను మార్చుకోవడానికి లేదా భాగస్వామితో ఉన్న పాత మనస్పర్ధలను తొలగించుకోవడానికి ఇది అద్భుతమైన సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అయితే శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. మీకంటూ కొంత సమయం కేటాయించుకోవడంలో తప్పులేదు. ఆరోగ్యం విషయానికి వస్తే మీ మనసుకి, శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. తగినంత నిద్ర, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొందండి. శారీరక శక్తిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు, కాబట్టి వ్యాయామం విషయంలో అతిగా శ్రమించకండి. ఈ వారం మీరు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం ఓపిక. తొందరపాటు నిర్ణయాలు వద్దు. చిన్న చిన్న అడుగులే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. మీ దయగుణమే మీ గొప్ప బలం. ఎప్పుడూ సానుకూలంగా ఉండండి.